మీడియా మిత్రులారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇదే రేవంత్ రెడ్డి గారు మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు ప్రెస్ క్లబ్ లో ఏమన్నాడు అంటే మీడియా మొత్తం అమ్ముడు పోయింది అన్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిన మీడియా ఒక్కసారి కళ్ళు తెచ్చుకొని మోతిలాల్ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రెస్ అయిపోతుండ ఇట్లా వస్తే ఇక్కడ నేను మీకు క్రెడిబిలిటీ వస్తాను. ఉండండి జనార్దన్ కొట్లాడేది మీకోసం కదా, ఎందుకంటే ఆగండి ఆగండి. అందరూ సైలెంట్ ఉంటే మంచిగా వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, రచించాలి ప్రభుత్వం మండి వైఖరి, రచించాలి ప్రభుత్వం మండి వైఖరి, ప్రకటించాలి జాబ్ క్యాలెండర్, ప్రకటించాలి పెంచాలి 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 ఇవ్వాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1 స్టాండర్డ్ ప్రకారం ఇవ్వాలి. కొద్దిగా జరుగు బిడ్డ, జరగ ఒక్కడు సెంటర్కి రమ్మంటున్నాను. కొంచెం ఒక అడుగు వేస్తారా, ఒక అడుగు వేస్తారు. రైట్ రైట్, ఒక్క 5 minutes. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా తమ్ముడు మోతీలాల్ నాయక్ 7 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కడి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. కానీ మేము ఆయనను పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. అందరం మీ వెంట ఉంటాం, కలిసి పోరాడదాం, ప్రాణం ముఖ్యం, తల్లిదండ్రులు నీకు లేరు, తండ్రి లేడు, తండ్రి లేని పిల్లడు, నీకు అనేక బాధ్యతలు ఉన్నాయి, దీక్ష విరమించాలని చెప్పి మేము చాలా రకాలుగా మోతీలాల్ నాయక్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతూ ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద తన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు, బస్సు యాత్రలు చేపించారు. రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది. కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు, మేము 1,00,000 ఉద్యోగాలు
2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 7 నెలలు అయింది, ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ రాలేదు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నా. మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ